హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మీరు చూస్తుంది దియా వ్లాగ్స్ అగైన్ ఐ లాస్ట్ సారీ ఫస్ట్ ఓన్లీ ఐ లాస్ట్ సారీ ఫర్ మై బ్యాడెస్ట్ తెలుగు అడ్జస్ట్ అయిపోయింది. ఓకే, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ తమిళను చూసుంటారు, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే క్లారిటీగా చెప్పాలి కదా దానికి. ఓకే, రేపు నుంచి నేను ధనుర్మాస చేయాలనుకుంటా ఉంటాను. దానికి ప్రిపరేషన్ ఈ రోజు నుంచినే స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు బయట పోయి నేను పూజ ఐటమ్స్ అన్నీ కొనుక్కోవాలా. సో అది దాని తర్వాత నేను క్రిస్మస్ రిచువల్ అంకని మేనిఫెస్టేషన్ కైండ్ ఆఫ్ చేస్తున్నాను. అది కూడా నేను మీ అందరికీ చూపిస్తాను ఎలా చేయాలి అంకని. బేసికలీ ఈరోజు వాట్ ఐ డూ ఇన్ ఎ డే కైండ్ ఆఫ్ వీడియో ఇది. సో లెట్స్ బిగిన్. సో ధనుర్మాస ఎలా చేయాలి అంక కూడా నేను వీడియో పెడతాను. రేపు నుంచి నేను ఎలా చేస్తాను ధనుర్మాస అంక అని కూడా నేను వీడియో పోతాను. అండ్ నాకు ధనుర్మాస చేయడానికి ఇన్స్పిరేషన్ నా ఫ్రెండ్స్ అన్నమాట. లైక్ నా ఫ్రెండ్స్ థాట్ మీ హౌ టు డూ ధనుర్మాస అన్నమాట. Like in my college days they taught me how to do Dhanurmasa, so on that time onwards I started doing Dhanurmasa. So I'll show you how to do and all in the next videos. సో ఏమంటే నేను న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యకు ముంచేనే చాలా రెజల్యూషన్ తీసుకున్నాను. అది అంతా ఫుల్ఫిల్ చేయాలి. ఏమంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఏమేమి రెజల్యూషన్ తీసుకున్నాను న్యూ ఇయర్ ముందరనే అంతా చెప్తాను. ఇప్పుడైతే కొంచెం ఎండ ఉంది, నాట్ దాట్ ఆల్సో కొంచెం ఉంది. ఇప్పుడైతే నేను పూజ ఐటమ్స్ తెచ్చేదానికి పోతా ఉన్నాను. లెట్స్ గో. సో నేను మాట్లాడుతున్నట్టు కన్నడ మిక్స్ చేస్తే లైట్గా తీసుకొని, ఎందుకంటే నాకు కన్నడ చాలా కంఫర్టబుల్గా ఉంది. తెలుగు అయితే కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది, తర్వాత మర్చిపోతాను కూడా. దానికి కానీ లైట్గా తీసుకోండి. ఏమేమి తీసుకోవాలనేది కూడా మర్చిపోయాను, రిమెంబర్ చేసుకొని తీసుకుంటాను. వచ్చేసింది షాప్ తీసుకోవాలండి. ఇప్పుడు ఎంత పని చేశానంటే ఈ ఫోన్లో సిమ్ లేదు, ఇంకోటి ఫోన్లో సిమ్ ఉంది, అది ఇంట్లోనే మర్చిపోయాను. కాబట్టి ఇక్కడ ఎలా పే చేయాలో తెలియక షాప్ అంకుల్ని అడిగాను, హాట్స్పాట్ ఆన్ చేయండి అంకని. వాళ్ళు పాప ఆన్ చేశారు, నేను పే చేసి వచ్చాను. సో తీసుకున్నాను పూజ ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు ఇంటికి పోవాలి. నా ಕೆಲಸ కూడా స్టార్ట్ అయిపోతుంది, పని కూడా స్టార్ట్ అయిపోతుంది. అన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనుకుంటా ఉన్నాను, ఏమీ మర్చిపోలేదు. అంతే. ఇప్పుడు ఇంటికి పోయి వర్క్ స్టార్ట్ చేసి తర్వాత నేను మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా? ఐ థింక్ ఈరోజు నేను చాలా కష్టం పడట్లేదు తెలుగు మాట్లాడడానికి అనుకుంటా ఉన్నాను. చాలా ఈజీగా మాట్లాడుతున్నాను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే లాస్ట్ వ్లాగ్లో చాలా ప్రాక్టీస్ అయిపోయింది అనుకుంటా ఉన్నాను. నాకు తెలీదు, మీ అందరు చెప్పండి నా తెలుగు ఇంప్రూవ్ అయిందా లేదా అంకని. ఇప్పుడు ఏమైంది అంటే నా నాన్న నాన్ వెజ్ వచ్చారు. సారీ, నాకు తెలుగులో రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి కూడా తెలీదు, సారీ ఫర్ దాట్. ఓకే, నా నాన్న నాన్ వెజ్ తెచ్చారు. దానివల్ల నేను రేపు నుంచి ధనుర్మాస స్టార్ట్ చేయడానికి కుదరదు. దానికి థర్స్డే నుంచి చేద్దాం అనుకుంటా ఉన్నాను. పోనీలే ఏం చేసేదానికి అవుతుంది. నేనైతే ఇప్పుడు నాన్ వెజ్ తిన్నను, నేను స్ట్రిక్ట్గా ఫాలో అయిపోవాలి.
కాబట్టి నేను క్రిస్మస్ది రిచువల్ ఆర్ వాట్ యూ సే మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకేనా. ఫస్ట్ అయితే ఒక జర్నల్ తీసుకోవాలి, దానిలో పేపర్ తీసుకోవాలి. తీసుకొని వస్తాను ఉండండి. అయినో నా తెలుగు బాగలేదు, చాలా రాగం తీస్తాను కానీ సారీ ఫర్ దాట్. అండ్ నేనైతే 2 పేపర్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి మీ దగ్గర 13 విషెస్ ఉండాలి. ఓకేనా. 13 విషెస్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ గోల్డ్. ఓకే సో యూ హ్యావ్ టు రైట్ ఐఎమ్ హ్యావింగ్ 1 kg gold or I'm having 100 grams of gold, like that. అలాగా మీరు రాయాలి. లేకపోతే మీకేమారో ఏమారా కంపెనీ అది ఓకే లేకపోతే మీకు XYZ కంపెనీలో వర్క్ చేయాలండి, ఇంత శాలరీకి అంటే మీరు ఎలా రాయాలంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ XYZ కంపెనీ. XYZలో మీ ఏ ఇష్టమైన కంపెనీ ఉందో ఆ పేరు రాయండి, ఆ కంపెనీ పేరు రాయండి. అలాగే ఐఎమ్ వర్కింగ్ ఇన్ XYZ కంపెనీ ఇన్ 50,000 శాలరీ ఆర్ 1 lakh శాలరీ అలాగా రాయాలి. రాయాలి. నేనైతే 13 విషెస్ రాయాలి. మీరు ఫస్ట్ విల్ రైట్ ఇట్ అండ్ ఐల్ టెల్ యూ వాట్ అండ్ ఆల్. ఓకే, నేనైతే ఇలాగా చిట్టీస్ తీసుకున్నాను. దీని మీద 13 విషెస్ రాయాలి. ఒక్కొక్క విషెస్కి ఒక్కొక్క చీటీ వాడాలి. ఓకేనా. నేను రాసి వస్తాను. ఓకే, నేనైతే ఫస్ట్ చీటీ రాశాను. రాసిన తర్వాత ఇలాగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసి పెట్టుకోండి, నేను చెప్తాను. సో నేనైతే 13 విషెస్ రాశాను. సో 13 విషెస్ రాశాను. ఇప్పుడు గ్లాస్ బౌల్ తీసుకోవాలి, అథవా ఆర్ గ్లాస్ జార్ అయితే తీసుకోండి. 13 విషెస్ ఉందో అది దీనిలో వేయాలి. సో నేను 13 విషెస్ రాసేసి దీనిలో వేసాను కదా, ఈ గ్లాస్ జారే తీసుకోవాలి. సో గ్లాస్ జార్లో వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రోజు కానీ ఈరోజు 24 అండి. సో 24 నుంచి 13 days, ఆ 13 daysలో ఒక్కొక్క విష్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్ 12 o'clock, midnight 12 o'clockకి ఒక విష్ తీసుకోవాలి, చూడకూడదు. అలాగే బంద్ చేయాలి. లాస్ట్ 12 విషెస్ మీరు బంద్ చేసిన తర్వాత నెక్స్ట్ 13 విష్కి ఏమైతే ఉందో అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసి చూడాలి దానిలో ఏం విషెస్ ఉంది అని. ఆ విషెస్ని మీరే కష్టం పట్టి ఫుల్ఫిల్ చేసుకోవాలి. మిగతాని 12 విషెస్ యూనివర్స్ చూసుకుంటుంది. యూనివర్స్ మాకి ఫుల్ఫిల్ చేస్తుంది అన్నమాట. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని. తర్వాత అంతే. ఇప్పుడు నేను వర్క్ చేయాలి. ఈ వ్లాగ్ ఇలాగే ఇప్పుడే ఎండ్ చేస్తాను. ఎందుకంటే ఈ విష్ జార్ని ఈ రోజు కానీ మీ ఫాలో అయిపోవాలి. దానికి ఈరోజే పెట్టాను. సో లేట్గా అయిపోతే డిలే అయిపోతుంది కాబట్టి నేను ఈరోజే ఈ వ్లాగ్ను పోస్ట్ చేస్తాను. దయచేసి మీ అందరూ ఈ విష్ ఆర్ ఈ రిచువల్ ఫాలో అయిపోండి ఆర్ మేనిఫెస్టేషన్ ఫాలో అయిపోండి. ఐ విష్ మీ అందరు విష్ ఫుల్ఫిల్ అవుతుంది అని. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ ఆల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్. టేక్ కేర్. బై. సార్ ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క.